తమిళనాడులో వేసవిలో జరిగిపోయే ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగనుంది. అధికార డీఎంకే పార్టీ, ప్రతిపక్ష అన్నా డీఎంకే పార్టీ, అలాగే హీరో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని తమిళనాట చర్చ జరుగుతుంది. తమిళనాట 1967 వరకు కాంగ్రెస్ రాజకీయాల్ని శాసించింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు తమిళనాడులో ద్రవిడ పార్టీలదే హవా నడుస్తుంది. ఆ పార్టీలను కాదని జాతీయ పార్టీలు ఒక్క సీటు కూడా గెలవలేవు. ఇక సమ్మర్లో జరిగే తమిళనాడు ఎన్నికలకి ఎలక్షన్ కమిషన్ ఇంకా నోటిఫికేషన్ ఇవ్వకపోయినా తమిళనాడు రాజకీయాల్లో ఎలక్షన్ హీట్ని పెంచేశాయి. ఇక పొత్తుల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికార డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే ప్రతిపక్ష అన్నా డీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. టీవీకే మాత్రం ఒంటరిగా బరిలో దిగుతుంది. పోటీ ప్రముఖంగా వీళ్ల మధ్యన ఉన్నా కూడా మాజీ సీఎం దివంగత జయలలిత నిచ్చెలి శశికళ కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించింది. ఈమె ప్రభావం ఎంతవరకు అనేది ప్రశ్నార్థకంగా ఉంది. శశికళ అన్న డీఎంకే పార్టీకి సంబంధించిన ఆమె కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి డీఎంకేకు మేలు జరుగుతుందేమో అని కొందరు విశ్లేషిస్తున్నారు. కొత్తగా పార్టీ పెట్టి ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు టీవీకే అధ్యక్షులు విజయ్. ఎంజీఆర్ జైలుల తర్వాత ఎక్కువ ప్రజాకర్షణ ఉన్న నేత తానే అన్న భావన ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. ప్రతిపక్ష అన్నా డీఎంకేలో ఉన్న నాయకత్వలేమిని తనకు అనుకూలంగా మార్చుకుంటూ పోటీ ఇద్దరి మధ్యనే, అది కూడా కేవలం డీఎంకేకు మరియు టీవీకే మధ్యనే ఉంటుంది. అసలు అన్నా డీఎంకే రేసులోనే లేదని ప్రకటిస్తున్నారు. అందుకనే డైరెక్ట్గా స్టాలిన్పై మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారం మొత్తం ఒక కుటుంబం చేతిలోనే ఉందని, ప్రజాస్వామ్యబద్ధమైన మార్పు కోసం ప్రజలు తనకు ఓటేయాలని కోరుతున్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలవకపోయినా కూడా కనీసం ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలని విజయ్ కోరుకుంటున్నారు. అందుకనే ఆయన విజయ్ వర్సెస్ స్టాలిన్ మాత్రమే ఎన్నికలని ప్రతి ఎన్నికల సభలో చెప్తూ వస్తున్నారు. అన్నా డీఎంకే విజయ్పై ఎన్ని ఆరోపణలు చేస్తున్నా కూడా వారు తనకు పోటీ కాదని, వారి కౌంటర్ ఇవ్వకుండా కేవలం ప్రభుత్వంపై మాత్రమే విమర్శలు గుప్పిస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో చిన్న పార్టీలంటే పెద్ద పార్టీలు ఖచ్చితంగా కావాలి. ఆ చిన్న పార్టీలు కూడా అన్నా డీఎంకే, డీఎంకేలతో పొత్తు పెట్టుకుంటున్నాయి. డీఎంకేతో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ సహా మరో 10 చిన్న పార్టీలు జతకట్టాయి. వీళ్లతో పాటు అన్నా డీఎంకే మాజీ నేత దివంగత శశికళ నమ్మకస్తుడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం డీఎంకేతో చేతులు కలపడం తమిళనాడు చర్చాంశనీయమైంది. వచ్చే ఎన్నికల్లో డీఎంకే గెలుస్తుందని, ప్రజల్లో డీఎంకేపై మంచి పేరుందని అన్నారు ఆయన. అలాగే డీఎంకేకు భద్రశత్రువు అయిన విజయకాంత్ పార్టీతో కూడా స్టాలిన్ పొత్తు పెట్టుకున్నారు. ఇలాంటి వ్యూహాత్మక నిర్ణయాలతో ప్రతిపక్షాలకు చెమటలు పట్టిస్తున్నారు స్టాలిన్. ఇక అన్నా డీఎంకే కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. 2024 ఎంపీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి చావుదెబ్బ తినింది. అందుకనే ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అయినా కూడా గెలుపు అంత ఈజీ కాదు. ఎందుకంటే నటుడు విజయ్ పార్టీ కూడా ఉంది. అందుకనే విజయ్పై ఒత్తిడి తెచ్చి ఎన్డీఏ కూటమిలో చేరేలా చేయాలని అనుకుంటున్నారు. కానీ విజయ్ అందుకు ఒప్పుకోవట్లేదు. తమిళ రాజకీయాలలో దేశ రాజకీయాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఇప్పటికే వరుస ఓటములతో ఇండియా కూటమి నిరాశలో ఉంది. డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తే ఇండియా కూటమికి బలం చేకూరుతుంది. అదే ఎన్డీఏ కూటమిలోని అన్నా డీఎంకే వస్తే రాజకీయాలు మరో మరుపు